యేసు ప్రభుని నమ్మడానికి ఒక స్త్రీ యేసయ్య గురించి విన్నది. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. అందుకే ఇప్పుడు చెప్పే వాక్యం బాగా వింటే, నేను ప్రార్థన చేయబోతుండగా అనేకులకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మరి ఈ విశ్వాసము ద్వారా ఏం జరుగుతుందంటే ఊహించని కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత జరగనిటువంటి కార్యాలు ఇవి జరుగుతాయా అనేటువంటి నీ యొక్క అవిశ్వాసాన్ని కూడా పోగొడుతుంది విశ్వాసం. యూజ్ యువర్ ఫెయిత్ ఓన్లీ. విశ్వాసాన్ని ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉండే అవిశ్వాసాన్ని తొలగిస్తాడు దేవుడు. పేతురు ఒకసారి అతను యేసుప్రభుని చూసి యేసుప్రభు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. అతను నమ్మలేకపోతున్నాడు. ఒక మనిషి నీళ్ళ మీద నడవటం ఏంటండి? ఇది నమ్మలేక అవిశ్వాసంతో ఏముంటున్నాడంటే, ఇది నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలి అన్నప్పుడు యేసుప్రభు నువ్వు నడువు నమ్మని ఆజ్ఞగానే పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. గాలిని చూసేసి అతను మునిగిపోసాగాను. అన్ఫెయిత్, అవిశ్వాసము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. విశ్వాసము ద్వారా ఏం చేస్తావంటే నువ్వు వీటన్నిటిని అధిగమిస్తావు, వీటిని పక్కన పెట్టేస్తావు, వీటిని లెక్క చేయవు నువ్వు అసలు. విశ్వాసము ద్వారా ఏం చేస్తావంటే నువ్వు దేవుడు చెప్పిన మాటని నువ్వు కార్యంలో చూస్తావు. హల్లెలూయా. అందుకే యేసయ్య చెప్పాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూడు ఎంత గొప్ప మాట చెప్పాడు. నమ్ముట నీ వలన అయితే, నమ్మడానికి విశ్వాసం కావాలి. యేసుప్రభుని చేస్తారా? ఈ వ్యాధి పోగొడతారా? ఈ లోకంలో ఈ వ్యాధులు పోవు కదా, వీటికి మందు లేదు కదా, ఇవి ఎలా స్వస్థత కలుగుతుంది? యేసయ్య నమ్మితే ఇది చేస్తాడా? నో, నమ్మలేం. అటువంటి ఒక అవిశ్వాసం నీలో ఉందనుకోండి, అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, అది మనిషి దగ్గర నుంచి వచ్చింది. మనిషికి సామర్థ్యం ఉంది కానీ లిమిటే, కొంతవరకే ఉంది సామర్థ్యం మనిషికి. కానీ దేవుడిచ్చేటువంటి విశ్వాసానికి ఏంటంటే మనిషి సామర్థ్యానికి మించి దేవుని శక్తి పనిచేస్తుంది. అందుకే యేసుప్రభు చూడండి, ఆయన నీళ్ళ మీద నడిచాడు. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. చూడండి, మనందరి కొరకు. ఇది నమ్మగలమా? మనందరి కోసం ఒక మనిషి ప్రాణం పెట్టడం ఏంటి? మనందరినీ రక్షించడానికి ఒక మనిషి తన రక్తము కాచడం ఏంటి? ఆయన రక్తం వల్ల మేము రక్షించబడతామా? ఆయన రక్తం వల్ల మనిషి జీవితం మారుతుందా? 100% ఆయన నమ్మితే ఒక వ్యక్తి జీవితము మారుతుంది. ప్రతి వ్యక్తి జీవితము మార్చగలిగేటువంటి శక్తి విశ్వాసానికి ఉన్నది. ఫెయిత్ ఈజ్ ఏ గిఫ్ట్ అండ్ ఆల్సో ఫెయిత్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి విశ్వాసం. విశ్వాసము ద్వారానే నువ్వు అనేక కార్యాలు చేయగలుగుతావు. యేసుప్రభు నీకు ఇచ్చే గొప్ప శక్తి ఏంటంటే విశ్వాసం ఇస్తాడు. అది ఎలాంటి విశ్వాసము అంటే ఆయన శక్తికి పరిమితులు లేవు. సర్వశక్తిమంతుడు ఆయన. చూడండి, ఆయన మరణించాడు, మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా. ఏ మనిషి తిరిగి లేవలేదు, చనిపోయినటువంటి వ్యక్తి. ఎంత శక్తి! మరణాన్ని జయించినటువంటి వ్యక్తి. ఈరోజు నువ్వు మరణకని రోగంతో బాధపడుతున్నావా? నయం కాని రోగాలు పట్టి పీడిస్తున్నాయా? అప్పులు పీడిస్తున్నాయేమో, చెప్పుకోలేని సమస్యలు బాధిస్తున్నాయేమో, అవిశ్వాసం నీ మీద ఎక్కువ పని చేస్తుందా? నమ్మలేకపోతున్నావా? దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాడనే విశ్వాసం కొంతమందికి ఉంటుంది, కానీ అంత ఈజీగా చేస్తాడని. కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రార్థన చేసినా కొన్ని కార్యాలు జరగకపోయేసరికి అవిశ్వాసం అనేది పనిచేయడం మొదలు పెడుతుంది.
నేను కూడా కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి, కొన్ని కార్యాలు కొంత టైం తీసుకుంటుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు, లేదు జరుగుతుంది కార్యాలు, అవిశ్వాసం పెట్టకు, అవిశ్వాసం వైపు నడవకు, ప్రభు యేసు ఇచ్చేటువంటి ఈ విశ్వాసము ద్వారా నువ్వు నడువు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది, హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు బతకరంటుంది. డాక్టర్ చెప్పిన మాట వింటే కరెక్టే, డాక్టర్ చెప్పేది కరెక్టే, బట్ ప్రార్థన చేస్తున్నాం, ప్రభా అమ్మా నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు, నమ్ము, మాట నమ్ము చాలు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే విశ్వాసము, ఈ విశ్వాసము ద్వారా నీకు జీవం ఇస్తాడు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు రాత్రి ప్రభువా ఆమె దేవుడు కొంత విడిపించాడు, ఆ జ్వరం తగ్గిపోయింది, ఆ చలి తగ్గిపోయింది. ఉదయం లేచి అయ్యా దేవునికి వందనాలు అయ్యా చెప్తాం. బై ఫెయిత్ ద్వారా ఇది జరుగుతుంది, ఒక మనిషి ద్వారా జరగటం లేదు కార్యాలు, మనుషుల మాటల వల్ల జరిగే కార్యాలు కాదు ఇవి. దేవుడు చెప్పిన మాటల వల్ల విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసము ద్వారా మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి. అదే అవిశ్వాసం ఏంటంటే కొంత లిమిట్ పెట్టుకుంటారు, ఇంతవరకే కార్యాలు జరుగుతాయి, దీని తర్వాత జరగవు. చూడండి, లాజర్ చనిపోయినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు లాజర్ తిరిగి లేస్తాడా, ఎప్పుడో లేస్తాడు, కరెక్టే, వాస్తవమే, కానీ ఇప్పుడు లేస్తాడా అంటే అంత విశ్వాసం రావటం లేదు. దాన్ని నమ్మడానికి అంత ఆ విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది అది దేవుని శక్తి మాత్రమే కాదు, విశ్వాసం అనేది దేవుని యొక్క జ్ఞానము. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ఎ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానము నువ్వు విశ్వాసము ద్వారా తెలుసుకుంటావు. విశ్వాసం లేకపోతే దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని మహిమ నీకు అర్థం కాదు. చూడు, ఒకసారి యేసుప్రభువారు ఒక పెళ్లి విందుకు వెళ్ళారు శిష్యులతో పాటు. అక్కడ పెళ్లిలో ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ యేసుప్రభువారు ఒక అద్భుతం చేశారు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం. ఈ లోకంలో చూస్తే ఇది ఫూలిష్గా కనిపిస్తుంది, ఇట్స్ ఎ ఫూలిష్ థింగ్. ఇది నమ్మరు ఎవరు. నీళ్ళనేంటండి ద్రాక్షరసంగా మార్చడము? నో చెప్పాను కదా, ఎప్పుడైతే దేవుడు ఆ నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడో అప్పుడు వాళ్ళకి విశ్వాసం వచ్చింది, అప్పుడు ఆయన ఎందుకు వారు విశ్వాసం ఉంచారు. విశ్వాసం అనేది ఏంటిదంటే దేవుని యొక్క మహిమను చూపిస్తుంది, దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది, దేవుని యొక్క జ్ఞానాన్ని చూపిస్తుంది. అందుకే రిసీవ్ ఫెయిత్ బై దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం చదివితే నీకు అద్భుతమైనటువంటి విశ్వాసం వస్తుంది. ఈ వాక్యం చదవడం వల్ల విశ్వాసం యొక్క స్థాయి పెరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, విశ్వాసం అనేది ఈజ్ నాట్ సింపుల్. ఫెయిత్ ఈజ్ నాట్ సింపుల్, ఈజ్ ఎ గిఫ్ట్. అన్ని గిఫ్ట్లను నువ్వు పొందుకోవాలంటే విశ్వాసం. ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె విశ్వాసము ద్వారా ఆమె విశ్వాసం పొందుకుంది. ఆ విశ్వాసం ద్వారా ఆమె తమ స్వస్థతను కూడా పొందుకుంది. ఆ విశ్వాసం ద్వారా ఆమె సమాధానాన్ని కూడా పొందుకుంది. చూడండి, యేసుప్రభువు ఏమన్నారంటే, మార్కు సువార్త చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం యేసుప్రభువు చెప్పిన మాట చూడండి. 12 సంవత్సరాల నుంచి ఒక ఆమె రక్తస్రావం గల వ్యాధితో బాధపడుతుంది. ఏ వైద్యుడు ఆమెను స్వస్థపరచలేదు. ఒక విశ్వాసము, దేవుడు అనుగ్రహించే విశ్వాసము ద్వారా ఆమె ఏంటంటే ఆ రోగాన్ని పోగొట్టుకుంది. యేసుప్రభువు ఏం చెప్పారు చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆమెతో ఏం మాట అంటే 34వ వచనంలో, అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధాన కలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థ కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. నీకు విశ్వాసం ఇస్తాడు, ఆ విశ్వాసం ద్వారా దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా నీలో ఉండే విశ్వాసాన్ని అవిశ్వాసం మీద పెట్టకు, అవిశ్వాసం మీద పెట్టకు. విశ్వాసాన్ని ఎప్పుడు విశ్వాసం మీదనే పెట్టు. అవిశ్వాసం మీద పెట్టావా? పేతురుకు విశ్వాసం ఉంది, కానీ అవిశ్వాసాన్ని మీద కొంత విశ్వాసం పెట్టాడు, అందుకే అతను మునిగిపోయాడు. తర్వాత దేవుడు తిరిగి లేపుతాడు.
డోంట్ ఫర్గెట్. యేసు నీతో ఉన్నారు అని లేపుతారు, నిన్ను స్వస్థపరుస్తారు, నిన్ను విడిపిస్తారు, నిన్ను బాగు చేస్తారు, నిన్ను బలపరుస్తాడు, నీ అవకాశాలన్నీ మారుస్తాడు. Receive faith by reading the word of God. It gives an abundant faith in you. It releases abundant faith. అంతులేనిటువంటి విశ్వాసం నీకు ఇస్తాడు. నీకు బాగా కదా అనుకుంటున్నావా? లేదు, బాగవుతుంది. ఈ వాక్యం చదువు, ఆ విశ్వాసం వచ్చేంత వరకు నువ్వు చదువు, దేవుని స్వస్థపరుస్తాడు. కాల్స్ తీసుకుందాం. కాల్ తీసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. విశ్వాసం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. అనేక మంది భక్తులు విశ్వాసంలో అనేక కార్యాలు చేశారు, రాజ్యాలను జయించారు, మరణాన్ని తిరిగి అయ్యా లేచారు, జయించారు. ఈరోజు ఈ విశ్వాసం ద్వారా ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభా, వారిని మీరు స్వస్థపరచండి, విడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. పాపంలోంచి, శాపంలోంచి, దరిద్రతలోంచి, అప్పుల్లోంచి, వీధుల్లో నుంచి, బంధకాల్లో నుంచి, రకరకాల చెడు వ్యసనాలలో నుంచి తండ్రి వారిని విడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కాల్స్ తీసుకుందాం. మన దేవుడు గొప్ప దేవుడు. కాల్ చేసేవారు దయచేసి ఫోన్ మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కాల్స్ చేసేవాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి, కాల్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. తర్వాత కూడా మీరు కాల్ చేయొచ్చు. ఆఫ్టర్ 8 తర్వాత కూడా కాల్స్ తీసుకుందాం. హలో హలో Holy Ghost, fire. Fire in the name of Jesus. Fire. Fire. Mighty name of Jesus Christ. Go. Fill with the power of the Holy Ghost. Fire! Fire! Hallelujah, hallelujah, యేసు నామమున పో. hallelujah. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామయ్యా ఆ ల్యాండ్ విషయంలో ఉండిన ప్రతి అడ్డంకుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. నీ వాక్కులో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉన్నది నాయన. ఆ విడవక అద్భుత కార్యం చూచినట్లు తండ్రి, నీ నామము మహిమపరచబడినట్లు ఒక గొప్ప కార్యం చూడమని, చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈసీ ఎ మిరకల్, గొప్ప కార్యం నీ చూడబోతున్నావమ్మా. గొప్ప కార్యం ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. ప్రభు నీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు, వాద్యమాడబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హలో హలో ఒకసారి మాకు ప్రార్థన చేసింది. కాళ్ళు నడవనేట్లేదు, కొద్ది రెక్కల నరంలోనే కాళ్ళు పట్టుకుపోతున్నాయి. ఒకసారి ప్రార్థన చేసి. మీ పేరు, ఊరు పేరు చెప్పండి అయ్యా. మీ పేరు, ఊరు? నా పేరు సురేష్. సురేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారయ్యా? ఏంటండి? ఏ ఊరండి మీది? మాది గుంటూరు జిల్లా. సరే, పెనిగంప. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. యేసయ్యా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. జీవాధిపతి, జీవంగల దేవా నీకు స్తోత్రం. అయా నీకు స్తోత్రం. సురేష్ గారిని ఇప్పుడే జీవాన్ని ప్రకటిస్తున్నాను. ఐ రిలీజ్ లైఫ్ ఇన్ హిస్ బాడీ. ఆ కాళ్ళను ముట్టండి, ఎముకలను ముట్టండి. నూతనమైన శక్తిని రిలీజ్ చేస్తున్నాను. నూతనమైన శక్తి
అయా నీ ప్రభావము బిడ్డలోనికి వెళ్ళినట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. టచ్ హిమ్ లార్డ్ జీసస్. నీ కృప కలుగును గాక తండ్రి. బిడ్డల నీ హస్తము చాపండి తండ్రి. ఇదిగో ప్రతి బలహీనత అయా బలముగా మార్చమని వేడుకుంటున్నాను. స్టాప్ ఎనీ సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. చివరిలో ప్రార్థన చేయబోతున్నాను. కొబ్బరిని దగ్గర పెట్టుకోండి, ఆ కాళ్ళను పూసుకోండి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రభావం మీలో పనిచేస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. లాస్ట్లో ప్రేయర్ చేయబోతున్నాను. కొబ్బరిని దగ్గర పెట్టుకోండి. ఆయన యొక్క ప్రభావము అనేక కార్యాలను చేస్తుంది. కాబట్టి విశ్వాసము ద్వారా చేసే ప్రతి పని ఒక గొప్ప కార్యం చేస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు చేసే గొప్ప కార్యాలు. ఆ కార్యాలను మనము లైవ్లో చూడడానికి పరిశుద్ధాత్మని సహాయం కోరుదాం. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. మా హస్బెండ్ గురించి ప్రార్థన చేయండి అయ్యారు. ఎవరి గురించి? ఓకే, మీ ఏం పేరమ్మా? ఏం పేరు? ఏం పేరమ్మా? సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. యేసు నామములో రాముని విడుదల ప్రకటిస్తున్నాను. ఆ తాగు నుంచి, ఆ వ్యసనం నుంచి, అపవాది శక్తి నుంచి, ఆ బంధకం నుంచి, ఆ దురాత్మ వశములో నుంచి నాయన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా. ఆ చీకట్లోంచి బిడ్డను విడిపించి నీ వెలుగులోనికి నడిపించిన ఆయన తండ్రి. నీ హస్తము చాపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. డోంట్ వరీ, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చివరిలో నేను ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను అనేక రోగుల కొరకు. అందరూ ఏకీభవించండి. దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. ఆశతో ఉండండి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చూద్దాం. కాల్స్లో కొంత సీరియస్ ఉన్న వాళ్ళు మీరు చేయండి. హలో, 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 మాట్లాడండి అమ్మా. హలో, చెప్పండి, చెప్పండి అమ్మా. టీవీలో ప్రార్థన చేస్తున్నారు. అవునండి, చెప్పండి. మీ పేరు, మీ సమస్య, ఊరు చెప్పండి, ప్రార్థన చేస్తాను. నా పేరు ఇమానియల్. చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి? ప్రార్థన. నాకు బాగోలేదు. నాకు ఏమైంది? నాకు పొడుపు నొప్పి, లెగలేకపోతున్నాను. ఓకే, స్టమక్ పెయిన్ ఉందా ఇప్పుడు? కాలు నొప్పి, స్టమక్ పెయిన్ ఉన్నది. ప్రార్థన చేస్తాను. ఒక చేయి కడుపు మీద పెట్టుకోండి. ఎప్పటి నుంచి బాధపడుతున్నారండి మీరు ఈ బలహీనతతోటి? ప్రార్థన చేస్తాను. మీ పేరేం పేరండి? ఇమ్మానియల్. ఇమ్మానియల్. సో ఇమ్మానియల్ అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చేపెట్టుకోండి కాలు నొప్పి మీద. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. యు సీ ద పవర్. దేవుని హస్తం నీ మీద ఉన్నది. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. ఏ బలహీనత నీ మీద ఉండదు. ఇదిగో దేవుని యొక్క హస్తం నీ మీద తాకుతుంది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఇదిగో ఇమ్మానుయేల్ గారిని ఆవరిస్తుంది నాయన. నీకే స్తోత్రం. హల్లెలూయా. లార్డ్, విజిట్ హిమ్ లార్డ్. ద స్టమక్ పెయిన్, the leg pain, let it move and stop right now in Jesus name. In Jesus name. Thank you Holy Ghost. అయ్యా, నేను చూస్తున్నాను అయ్యా, ఒక గొప్ప కార్యం పరిశుద్ధాత్ముడు నీ పట్ల చేస్తున్నాడు. అయ్యా, ఒక్కసారి మీరు స్టమక్ పెయిన్ వస్తుందా? కడుపు నొప్పి వస్తుందా? ఇప్పుడు కాలు నొప్పి చూడండి ఒకసారి. కొద్దిగా నడవండి, మీకు అర్థమవుతుంది. కొంచెంసేపు నడవండి. ఆ కాలు నొప్పి అన్నారు కదా, కొంచెం నడిచి చెప్పండి ఎట్లా ఉన్నదో. ద హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్. అయ్యా, మా కుటుంబం కూడా మంచి, మా భర్తడు మందు తాగకుండా ఓకే. లార్డ్ జీసస్, టచ్ దెమ్. నీ గొప్ప వెలుగు, నీ ప్రకాశం ఆ బిడ్డ మీద ఉదయింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో, హలో,
హలో, కాల్ సరిగా లైన్. సరే, దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పవి. చూద్దాం, లైవ్లో దేవుడు ఎవరికైనా గొప్ప కార్యం చేస్తున్నాడు, చూద్దాం. హలో హలో, హలో, చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా. అవునండి, అది మీ ప్రోగ్రామ్ చూస్తుందండి అరుణ్ కుమార్. చెప్పండి అమ్మా, మీ పేరు, మీ సమస్య చెప్పండి, నేను ప్రార్థన చేయండి. నా పేరు శారదండి. నాకు థైరాయిడ్ వల్ల గొంతు ఇక్కడ భుజం దగ్గర ఒక గడ్డలా తిందండి. నేను కూడా విశ్వాసాలు, కానీ ఇంకా విశ్వాసం ఎదుగాలండి. నేను విశ్వాసం ఇంకా మంచిగా ఉండాలి, మంచి వాక్యం మంచి చదవడానికి అన్ని దేవుని కృప నాకు కావాలండి. సరే, ఓకే అమ్మా, చేయి పెట్టుకోండి. మీకు ఆ గడ్డ ఉందని చెప్పారు కదా, అవునండి. అదేమన్నా నొప్పి కలిగిస్తుందా? నొప్పి ఏం తెలియదండి, మామూలుగా. సరే, ఓకే, చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ అయా, నీ శక్తిని ఆ బిడ్డలో, నీ విశ్వాసం దయచేయి. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి బలపరచు నాయన, స్థిరపరచు, లేవనెత్తు. నూతనమైనటువంటి అయా ఆత్మీయ జీవితంలోనికి బిడ్డ నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో హలో అలా మాట్లాడమ్మా దయచేసి, టైం అవుతుంది. హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. నాకు ఫిట్స్ వస్తాయి సార్. చాలా సంవత్సరాల నుంచి, అంటే 12 years నుంచి ఫిట్స్ వస్తాయి. మీ పేరు, ఊరి పేరు చెప్పండి చాలు, ఎందుకంటే ఫిట్స్ ద్వారా నాకు కాలు ఫ్రాక్చర్, స్టెంట్ వేసారు, స్టెంట్ వేసారు, కింద పడి. ఓకే, కళ్ళు మూసుకొని. నీ పేరేం పేరు చెప్పారు? శారదా. మీ పేరమ్మా? నా పేరు సువర్ణ రేఖ. కళ్ళు మూసుకోండి. ఐఎమ్ ప్రేయింగ్ ఆ ఫిట్స్ అనేటువంటి అపవాది శక్తి నుంచి, ఆ బలహీనత నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు శాశ్వతంగా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రిలీజ్ హర్, బి రిలీజ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బి రిలీజ్ హర్ లార్డ్ జీసస్, బి రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. టచ్ హర్ లార్డ్. వాళ్ళ పిల్లల విషయంలోనూ ఆయా గొప్ప కార్యం చేయండి. ఆ కాలు ఫ్రాక్చర్ అయింది నాయన తండ్రి, జీవాన్ని ప్రకటిస్తున్నాను. ఇకెన్నడూ ఆ ఫిట్స్ రాకుండా యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, వందనాలమ్మా, చెప్పండి. త్వరగా చెప్పండి అమ్మా, టైం తక్కువది. పేరు, సమస్య చెప్పండి. పేరు మాది సత్తనపల్లి. మీ సమస్య చెప్పండి. నా పేరు ఎస్ఆర్. మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేయబోతున్నాను. అయితే మా అమ్మాయి ఒక అబ్బాయి. సరే, అర్థమైంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నీ కృప చూపు నాయన ఆ కుటుంబంలో జన గలిబిలిని, దురాత్మ నుంచి విడుదల దయచేతండి. ఇదిగో నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు నాయన తండ్రి. నీ గొప్ప కార్యం చూపించిన ఆయన తండ్రి, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ఆయిల్ దగ్గర పెట్టుకుని అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. హలో, చెప్పండమ్మా. ఆ పేరు, సమస్య చెప్పండి అమ్మా త్వరగా. సమస్య చెప్పండి త్వరగా, టైం అయిపోయింది. చేయబెట్టుకుని ప్రార్థన చేయబోతున్నాను. గుండె మీద చేయబెట్టుకోండి. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా, ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో తండ్రి. ఇదిగో ప్రభా, కిడ్నీ జబ్బుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. తలనొప్పుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఇదిగో వ్యసనాలను, తాగుడు వ్యసనాలు ఉన్నటువంటి వారిని విడుదల కలుగును గాక తండ్రి ప్రభా. అప్పుల ఊబిలో నుంచి ద్వారాలు తెరవండి తండ్రి. వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో, తర్వాత కూడా చూడబోతున్నారు తండ్రి, వారి విషయమై కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా నీ ప్రభావము, నీ శక్తి, నీ అభిషేకము నైనా వారు తాకాలి తండ్రి. తలనొప్పి నుంచి, గుండె జబ్బుల నుంచి, క్యాన్సర్ రోగుల నుంచి, ఎయిడ్స్ రోగుల నుంచి, టీబీ రోగుల నుంచి, కిడ్నీ జబ్బుల నుంచి నైనా వీళ్ళని విడిపించండి తండ్రి ప్రభా. నీ వాక్కు వెళ్ళి వారి తాకుమని ప్రార్థన చేస్తున్నాను. నీ అద్భుతమైన కార్యాలు వారి మధ్య జరిగించమని వేడుకుంటూ తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. మీరు